జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని లింగాల ఘనపూరు మండలం నవాబుపేట గ్రామంలో ఐకేపీ కొనుగోలు సెంటర్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు, సీసీ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ వేదికగా బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నీతి నిజాయితీతో పనిచేస్తున్నామని తప్ప అక్రమ మార్గంలో పనిచేయమని రాజకీయ చరిత్ర తనకు లేదని కడియం శ్రీహరి అన్నారు. నవాబుపేట గ్రామానికి మరో 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి అగ్నిమాపక సిబ్బంది పాల్గొని సత్తుపల్లి బస్ డిపోలో సిబ్బందికి, అధికారులకు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఏదైనా సందర్భంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏ విధంగా మంటలు ఆర్పాలి, జాగ్రత్త చర్యలపై ఆర్టీసీ డిపో కార్మికులకు ఫైర్ అధికారులు వివరించారు. వేసవి కాలంలో ఏదో ఓ మూల అగ్ని ప్రమాదం సంభవిస్తూనే ఉంటాయి. దీనితో భాగంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహణకు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ, అగ్నిమాపక శాఖ అధికారులు వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో రోడ్డు భద్రతా బస్సు యాత్రను కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలకు అవగాహన కల్పిస్తూ బస్సు యాత్ర నిర్వహించారు. శ్రీవారి భక్తులకు దృష్టిలో ఉంచుకొని బస్సు యాత్ర చేపట్టిన కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని, ప్రమాదాల అసలు కారణాలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం అమలు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అదేవిధంగా ప్రైవేటు వాహనాల వేగానికి కళ్ళెం వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేగం కన్నా ప్రాణం విన్నా అన్న విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని, వేగ నియంత్రణపై రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సీతారాముల గోవా గవర్నర్ అశోక్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో అశోక్ గజపతిరాజు దంపతులకు అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దర్శనం అనంతరం నేను పార్టీకి రాజీనామా చేసిన, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ వ్యాఖ్యలను మరువలేనిదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో బడి పీలిస్తుంది కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆర్థిక భారం పడుతున్న తీరును ప్రదర్శించారు. ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉందంటూ అవగాహన కల్పించారు. అలాగే గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు మెరిట్ ప్రైవేట్ స్కూళ్లలో పోలిస్తే తక్కువేమీ కాదని ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచాలని, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని ఈ ర్యాలీ ద్వారా పిలుపునిచ్చారు. కూటమి పాలనలో పేద మధ్యతరగతి ప్రజలు జీవించే పరిస్థితి లేదని వైసీపీ నాయకురాలు ఫాతిమా అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం మోతీలాలు నగర్లో పేదలు ఇల్లు కూల్చివేతపై ఆమె మండిపడ్డారు. గత 50 నుంచి 60 ఏళ్లకు పైగా పేదలు నిరవస్తున్నారని, డెవలప్మెంట్ కార్యక్రమం పేరుతో కూల్చడం దారుణమని ఆరోపించారు. పేదల ఇల్లు తొలగించే ముందు వారికి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకు ఉండదా అని షేక్ నూరా ఫాతిమా ప్రశ్నించారు. పేదల పాపం ఊరికే పోదని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బాధితులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైసీపీ నేతలు బాధితుల పక్షాన ఉండాలని, నిలిచి పోరాటం చేయాలని ఫాతిమా అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మంత్రి వివేక్ వెంకటస్వామి సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ టీచర్లకు అందిస్తున్న సెల్ ఫోన్లను సద్వినియోగం చేసుకుని అంగన్వాడీ విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం మండలంలో 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. ప్రజా కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతోందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్మును వృధా చేసిందని ఆరోపించారు. కేవలం సోషల్ మీడియా అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష పార్టీ పబ్బం గడుపుతుందని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరులో జలధార కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కరివేనలోని చెరువు, పంట కాలువల్లో పూడికతీత పనులను ప్రారంభించిన అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి కాలువలో పూడిక తీసి శ్రమదానం చేశారు. జలమే జీవం, జల సంరక్షణే ధ్యేయంగా భావిస్తారని, నేటి ఎద్దడి లేకుండా చేయడమే జలధార లక్ష్యమని ఎమ్మెల్యే రాజశేఖర్ అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని కాలువలు, చెక్ డ్యాంలలో పూడికతీత మరియు మరమ్మత్తు పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పలాయగుండ ఆలయంలో సన్నిధి గొల్ల నివాసం ముదురుతోందని టీడీపీపై యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసు యాదవ్ ఆరోపించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామినే మోసం చేస్తున్నారని, తిరుమల సన్నిధిలో గొల్ల వ్యవస్థ లేదనే ఎమ్మెల్యే భానుప్రకాష్ పై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. జీవో 856/316 ప్రకారం గొల్ల కైకాన్యానికి చట్టబద్ధత ఉందన్న యాదవ సంఘం అంటుందన్నారు. 20 ఏళ్లుగా వెంకటేశ్వర స్వామికి యాదవ సేవలు చేస్తున్నారని, అర్చకులు, అధికారులు ఇచ్చిన లేఖలు ఉన్నాయని, వెంటనే నియామకం చేయాలని యాదవ సంఘం డిమాండ్ చేస్తోంది. వెంటనే లేకుంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతుంటే అల్లూరు జిల్లా ఏజెన్సీలో వర్షం దంచుకొడుతోంది. ఉదయం నుంచి ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లి, పెదబయలు, హుకుంపేటలో ప్రాంతంలో బాణుడు దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. అయితే హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని చల్లగాలులు పడిస్తున్నాయి. ఏజెన్సీ మొట్టమొదటిసారిగా మండలంలో కొండవాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బుట్టాయిగూడెంలో మండలంలో దొరమామిడి సమీపంలో జల్లేరు జలాశయంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భారీ వర్షాలకు రోడ్లు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లాలో భిన్న వాతావరణం స్థానికులను ఉపశమనం కలిగించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో బస్టాండ్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ నుంచి బైక్ పై బయటకు వెళ్తున్న అరుణ్ అనే వ్యక్తికి బస్ బ్యాక్ సైడ్ తగలడంతో ప్రమాదవశాత్తు బస్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాము, ఎమ్మెల్యే వెంకటరాజు సందర్శించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండలంలో పట్టాభిరాము, గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరామరాజు, మార్కెట్ యార్డు చైర్మన్ బ్రహ్మరాజును ఆలయ అర్చకులు స్వామివారు శేషవస్త్రం కప్పి ప్రసాదాలు, మొమెంటోలు అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధిలో భాగంగా గోవర్ధన్ ప్లాంట్ ను ప్రారంభించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు చేశారు. బైక్ పై ఆసుపత్రికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఉన్న వాహనాలను చూసి సెక్యూరిటీ విభాగంపై మంత్రి మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని సిబ్బందిని నిలదీశారు. అనంతరం పలు విభాగాల్లో ఓపీ రిజిస్ట్రేషన్ను మంత్రి రవీంద్ర పరిశీలించారు. ఓపీలో అధిక మంది రోగులు వేచి ఉండటాన్ని చూసి కౌంటర్ల సంఖ్య పెంచాలని సూపరింటెండెంట్ అధికారులకు ఆదేశించారు. అనంతరం ఓపీలో రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సేవలను, రోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.